దొంగకి, సైతాన్ అనే దొంగకి ఏం కావాలంటే మన ఆత్మ కావాలి. ఏదైనా తోటలో దొంగలించాడా లేదా? ఏదైనా తోటలో ఆ దొంగ వచ్చాడు. ఆడ దొంగని తెలియక అవ్వకి చోటిచ్చింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏంటో మనకు తెలుసు. వాళ్ళిద్దరు ఆత్మలు దొంగిలించేశాడు. అక్కడ ఉండడానికి అర్హత కోల్పోయారు కాబట్టి బయటికి ఇంటి వేయబడ్డారు. నేడు కూడా వీళ్ళారా, ఆత్మల కాపరైన ఆయన మనలను ఇక్కడ కాస్తూ ఉన్నాడు, ఇక్కడ మేపుతూ ఉన్నాడు. 100వ కీర్తనలో మనకు కనబడుతుంది, ఆయన మేపు గొర్రెలము. మనం ఎవరమంట? ఆయన మేపు గొర్రెలము. పచ్చిక గల చోట్ల ఆయన నిన్ను ఏం చేస్తాడు? పరుండ చేస్తాడు. ఆ చోటు ఏది? నా ప్రియునితో కలిసి నేను ఆ ఉద్యానవనములో సంచరిస్తానన్నది. ఆ ఉద్యానవనం ఏది? ఏదయా చెప్పాలా? కాలేజ్ గ్రౌండా? ఉద్యానవనం ఏది? పచ్చిక గల ఇది గాడ్స్ ప్రజెన్స్, దైవ సన్నిధే. నీ పచ్చిక గల చోట్ల నీకు మేత దొరికే స్థలం ఇది. ఆ మేత తింటే చస్తామని చెప్పాడు, ఈ మేత తింటే బతుకుతామని చెప్పాడు. ఆ మేత తింటే క్షయత, ఈ మేత తింటే అక్షయత. ఆ మేత తింటే నిర్జీవములోకి వెళ్ళిపోతావు, ఈ మేత తింటే జీవం కలిగి ఉంటావు. అందుకనే మూర్ఖులైన ఈ తరము వారి నుండి వేరైపోండి అని అంటే వచ్చి పడిపోండి, అక్కడ ఉండబాకండి, లోకములో లోకస్తులతో ఉండబాకండి అని దేవుడు ఎందుకు నొక్కి చెప్తాడనంటే, అక్కడ చావు ఉంది. ఆత్మకు ఏముందడా? అక్కడ ఆత్మకు చావు ఉంది. అక్కడ ఆత్మకు నాశనం ఉంది. కాబట్టి దేవుడు రక్షించబడినటువంటి సంఘాన్ని ఒక దొడ్డి పెడతాడు. ఏ ఊర్లో రక్షణ పొందిన వాళ్ళు ఉంటారో, అది గ్రామం కావచ్చు, పట్టణం కావచ్చు, ఆ ప్రాంతంలో ఒక దొడ్డి ఉంటుంది. ఏంది? ఏం దొడ్డి? మరుగు దొడ్డి కాదు, ఇది గొర్రెల దొడ్డి. రక్షణ పొందుకున్న ఆత్మ వెలిగింపగలిగిన బిడ్డలకు ఇది చోటిది. అందుకే ఇది క్రైస్తవులు, దేవుని బిడ్డల నివాసం. ఇది ఆత్మల నివాసము. ఆత్మయే క్షేమాభివృద్ధి కలుగు చేయనది. శరీరము కేవలము నువ్వు ఎంత తిన్నా, ఎంత కొన్నా, ఎంత ధరించుకున్నా దాని వలన పరలోక మెప్పు పొందవు. 10 రకాల పదార్థాలు తిని దేహాన్ని నింపుకుంటే మత్తొచ్చి పోతాము. ప్రార్థనలే, వాక్యంలే, పరిచర్యలే ఏది ఉండదు. లేకపోతే లక్షల విలువలు చేసే పట్టు వస్త్రాలు ధరించినంత మాత్రాన ఆత్మకు ప్రయోజనం లేదు. దాని వలన శరీరాన్ని కప్పుకోవడం కొరకు బట్ట, ప్రాణాన్ని బ్రతికించుకోవడం కోసం ఆహారం. జ్ఞాపకం చేసుకోండి ఏమ్మా, అంటున్నారా? శరీరాన్ని కప్పుకోవడం కొరకే బట్ట, ప్రాణాన్ని కాపాడుకోవడం కోసమే ఆహారము. అంతే. ఆ కాన్సెప్ట్తో మనం తిని ఈ దొంగకి సైతాన్ అనే